అందరికీ నమస్కారం. భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర ప్రతి రెండేళ్లకు మాఘమాసంలో నిర్వహించబడుతుంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్ పట్టణానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం గ్రామం ఈ జాతరకు వేదికగా ఉంటుంది. ఈ జాతరకు సంబంధించిన కథ 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. అప్పట్లో ఈ ప్రాంతం తీవ్ర కరువుతో అల్లాడుతున్న సమయం. ఆ కష్టకాలంలో అక్కడి కోయ తెగలవారు అడవిలో ఓ పాపను కనుగొన్నారు. చుట్టూ వన్యమృగాలు కాపలా కాస్తున్నప్పటికీ ఆ పాప నిశ్చింతగా పుట్టమీద పడుకుని ఉండటం చూసి ఆమెను దేవతగా భావించారు. ఆ పాపకు సారలమ్మ అని పేరు పెట్టి తమ పిల్లలా పెంచుకున్నారు. సారలమ్మ చిన్ననాటి నుండే నయం చేసే శక్తి కలిగినదిగా భావించబడింది. ఆమె చేతిలో తీసిన మందుతో అనేక రోగాలు తగ్గిపోయేవని చెబుతారు. యుక్తవయసుకు వచ్చాక ఆమెను మేడారం పాలకుడైన పగిడిద్ద రాజుతో వివాహం చేశారు. వారికి 3 సంతానమయ్యారు: జంపన్న, సారక్క, నాగులమ్మ. ఈ సమయంలో మళ్లీ ఆ ప్రాంతంలో కరువు పుట్టింది. పగిడిద్ద రాజు కాకతీయ రాజులకు కప్పం చెల్లించలేకపోయాడు. దీంతో కాకతీయ సేన మేడారంపై దాడికి దిగింది. సమ్మక్క కుటుంబం సైన్యాన్ని ఎదుర్కొంది. ఆ యుద్ధంలో పలు కుటుంబ సభ్యులు మరణించారు. జంపన్న తండ్రి మరణవార్త విని వాగులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటినుంచి ఆ వాగును జంపన్న వాగు గా పిలవడం ప్రారంభమైంది. యుద్ధంలో గాయపడిన సమ్మక్క చివరికి చిలకలగుట్ట వైపు నడిచి వెళ్లిపోయింది. ఆమె చివరిసారిగా కనిపించిన చోట ఓ కుంకుమ భరిణె మాత్రమే మిగిలింది. అప్పటినుంచి సమ్మక్కను దైవస్వరూపంగా భావించి ఆ భరిణెను పూజించటం మొదలైంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర 4 రోజులపాటు జరుగుతుంది. మొదటి రోజున సారలమ్మను మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. రెండో రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై నిలబెడతారు. మూడో రోజు ఇద్దరూ భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజు దేవతలను తిరిగి అడవిలోకి పంపడంతో జాతర ముగుస్తుంది. ఈ 4 రోజులు కోట్లాది మంది భక్తులు సమ్మక్క సారక్క అమ్మవారిని దర్శించుకునేందుకు మేడారానికి తరలివస్తారు. వారు బెల్లం నివేదనగా సమర్పించి తమ కోరికలు తీర్చుకునేందుకు మొక్కులు చెల్లిస్తారు.